ఇప్పుడు మన గూఢచారి వ్యవస్థ కానివ్వండి, మన విదేశీయంగ విధానం కానివ్వండి, వీటి మీద కూడా డీప్ స్టేట్ ప్రభావం చూపించేటువంటి ప్రయత్నం జరుగుతోందా? దాంట్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి ప్రభుత్వం వైపు నుంచి, కానీ ప్రజల్లో ఎలాంటి అవగాహన రావాలి? ఇది చాలా అవసరమైనటువంటి ప్రశ్న అండి. ఎందుకంటే ఇటీవలే 4 రోజుల ఆపరేషన్ సింధూర్ సమయంలో మనలాంటి చాలామంది నిష్ఠావంతులైనటువంటి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఏమంటే ఎన్ని రఫేల్స్ పడిపోయినాయండి అని అడిగారు. ఎన్ని రఫేల్స్, భారతదేశానికి చెందినటువంటి రఫేల్స్ ఎన్ని పడిపోయినాయి, మన మీద మన ఎయిర్ ఫీల్డ్స్ ఎన్ని ధ్వంసమైనాయి అని చెప్పి అడగడం మొదలుపెట్టారు. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి మీడియాను ప్రభావితం చేసే శక్తి పాశ్చాత్య దేశాల ఏజెంట్లకు ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించారు 2019లో. తొలగించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసునండి, 192,000 ట్విట్టర్ అకౌంట్స్ని భారతదేశంలో ఇనాపరేటివ్గా చేసింది. 192,000. మనలాంటి వాళ్ళం ఇంత నియంతృత్వము మోదీది అంటాము. ఈ 192,000 ఎక్కడివి తెలుసునా అండి? పాకిస్తాన్, టర్కీ, కజాకిస్తాన్, అజర్బైజాన్కి చెందినటువంటివి. పాకిస్తాన్ యొక్క ISI ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారము హిందూ నేమ్స్ తోటి హిందూ ఫోటోలు పెట్టి వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా. అంటే ఈ దేశపు ప్రజల మెదళ్లను ప్రభావితం చేసేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. మా మీద అసలు దాడి జరగలేదన్నారు బాలాకోట్ సమయంలో. మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, మేధావులు బాలాకోట్లో ఇంతమంది చనిపోయినట్టు మాకు ఆధారాలు చూపించండి అని చెప్పి అడిగారు. 1971లో మనం ఇంత 90,000 మంది సరెండర్ అయ్యారు, లేకపోతే ఇంతమంది చనిపోయారు, ఏ రోజైనా విపక్షం ఆధారాలు అడిగిందా? మన దేశమే కాదు, ప్రపంచంలో యుద్ధం జరుగుతున్న ఏ దేశంలోనన్నా విపక్షం నువ్వు చంపిన దానికి ఆధారం చూపించు అని చెప్పి పాతకాలం రాజుగారు చంపిన తర్వాత వాడి కళ్ళని పెరుక్కుని తీసుకొచ్చి నా పళ్ళెంలో పెట్టు అన్నట్టుగా విపక్షాలు అడుగుతున్నాయి మన దేశంలో. కాబట్టి దేశ రక్షణ కానీ, దేశ భద్రత కానీ ఇలాంటి విషయాలలో మిస్ఇన్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దేశానికి సంబంధించిన 3 ప్రధానమైనటువంటి వ్యవస్థలు, ఒకటి మీడియా, 2 అకాడమియా, 3 ఎంటర్టైన్మెంట్, వినోద రంగము, 2వది సాహిత్యము, విద్యారంగము, 3వది మీడియా రంగం. ఈ 3 రంగాలపైన విదేశీ శక్తుల ప్రభావం చాలా ఉంది. మనం అడగొచ్చు, నా గుంటూరు నుంచి ప్రచురితమయ్యేటటువంటి ఫలానా దినపత్రిక మీద అమెరికా ప్రభావం ఎలా ఉంటుందని మీరు అడగొచ్చు. మీరు ఎప్పుడైనా విదేశ వార్తల పేజీ ఓపెన్ చేసి చూడండి. విదేశ వార్త రాసిన తర్వాత కింద వాళ్ళు ఈ వార్త సోర్స్ రాస్తారండి. జాగ్రత్తగా గమనించండి. 5 సోర్సెస్ నుంచి వార్తలు వస్తాయి. మొట్టమొదటిది AP అసోసియేటెడ్ ప్రెస్, 2వది AFP అలయన్స్ ఫ్రాన్స్వా ప్రెస్, 3వది UPI యునైటెడ్ పబ్లికేషన్స్ ఇండియా, 4వది రాయిటర్స్. ఈ విదేశ వార్తలన్నీ కూడాను మీకు కల్చర్కి సంబంధించి, లైఫ్ స్టైల్కి సంబంధించి, వోకిజం దీనికి సంబంధించి ఇటువంటి వార్తలు కానీ, లేకపోతే ఇంగ్లాండ్లో ఏమవుతుంది, ఫ్రాన్స్లో ఏమవుతుంది, ఈ వార్తలు ఈ 4 సంస్థల నుంచి వస్తున్నాయి. గత 20 సంవత్సరాలుగా 5వ సంస్థ ఇందులో జోడించబడ్డది. దాని పేరు SCMP సోర్స్. జాగ్రత్తగా మీరు గమనించండి, ఇంగ్లీష్ పేపర్లలోను తెలుగు పేపర్లోను. SCMP అంటే ఏంటండి? సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్. ఆ పత్రికలు పంపుతున్న వార్తలను తెలుగులో, ఆ ఏజెన్సీలు పంపుతున్న వార్తల్ని తెలుగులో అనువాదం చేసి మన విదేశ వార్తలు, ఇంగ్లీష్ పత్రికలు కానీ తెలుగు పత్రికలు కానీ. కాబట్టి మన మస్తిష్కాలను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతున్నది. యుద్ధ సమయంలోనే కాదు, యుద్ధం జరగకుండా కూడాను. ఇటీవల ఢిల్లీలో కాలుష్యం పెరిగింది, ఒక ఉద్యమం జరిగింది, మీరు అందరూ చూస్తుంటారు, శ్రీనివాసరావు గారికి కూడా తెలుసు. ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. ప్రతి సంవత్సరం ఈ కాలుష్యం పెరుగుతుంది. కాలుష్యం ఎందుకు పెరుగుతుందంటే సరిగ్గా ఇదే సమయానికి నెక్స్ట్ పంట కోసము ఆ చెరుకుని, ఎండిపోయిన చెరుకు గడ్డి ఏదైతుందో దాన్ని కాల్చేస్తారు, దాన్ని పరాళి అంటారు. ఆ పరాళి యొక్క
పొగ ఢిల్లీ వైపు వస్తుంది, దక్షిణం వైపు వస్తుంది, ప్రధానంగా ఢిల్లీ ప్రభావితం అవుతుంది. ఈ సీజన్ దాటిన తర్వాత కాలుష్యం ఉండదు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ సమయంలోనూ జరిగింది, అంతకు ముందు షీలా దీక్షిత్ 15 సంవత్సరాల పరిపాలనలోనూ జరిగింది. ఇప్పుడు మాత్రమే ఉద్యమం ఎందుకు జరుగుతోంది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉద్యమం కూడా ఢిల్లీలో అన్ని ఉద్యమాలు జరిపేందుకు ఒక ఉద్యమాల స్పాట్ ఇచ్చారండి జంతర్ మంతర్లో. హైదరాబాద్లో ఏ రకంగానైతే అన్ని ధర్నాలు ఇందిరా పార్క్లో జరగాలని పెట్టారో అలా ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగితే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. కాబట్టి వీళ్ళు ఇండియా గేట్ దగ్గరకు వచ్చారు. నిషేధిత ప్రాంతంలో, రాకూడని ప్రాంతంలో ఇండియా గేట్లో వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఏమని అనుమతి తీసుకున్నారు? పర్యావరణం అని. పోస్టర్లు ఏమని తీశారు? మాడవీ హిడ్మా అమర్ హై, మాడవీ హిడ్మా అమర్ హై. పోలీసులు వాళ్ళ మీదకి వచ్చారు. 2 కౌంట్స్, ఒకటి చేయకూడని చోట ప్రొటెస్టు, రెండవది నక్సలైట్లను సమర్థిస్తున్నారు. ఈ అరెస్టు చేసినటువంటి వాళ్ళలో అక్షయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అక్షయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతని మిత్రురాలు అరుస్తోంది, మీకు వీడియోలు దొరుకుతున్నాయి, మా అక్షయ్ వక్షోజాలను బట్టి లాగేస్తున్నారండి, నొక్కేస్తున్నారండి అంటున్నారు. అక్షయ్కి వక్షోజాలు ఎప్పటి నుంచి వచ్చాయి? ఇవన్నీ పత్రికల్లో వచ్చిందండి. కొంత వినడానికి మనకి వికృతంగా ఉండవచ్చు, కానీ ఒక అమ్మాయి అంటోంది అక్షయ్ ఇంగ్లీష్లో అంటోంది, they pulled Akshay's boobs, they pressed Akshay's boobs. How can Akshay have boobs in the first place? Nobody asks. కానీ అది వార్త అవుతుంది. అక్షయ్, నేను పొద్దున పూట నేను అక్షయ్ని, సాయంత్రం పూట క్రాంతిని, నా యొక్క సెక్చువాలిటీని నా ఇష్టం వచ్చినట్టు మార్చుకునే హక్కు నాకుంది. నేను పుట్టుకతో ఆడా మొగ అన్నది నేను నా తల్లిదండ్రులు నిర్ణయించడానికి లేదు, నేను నిర్ణయించుకుంటాను. నేను మార్నింగ్ 8 to 12 o'clock వరకు అక్షయ్ని, 12 to night 8 o'clock వరకు నేను క్రాంతిని అని చెప్పి అబ్బాయి అంటున్నాడు, అక్షయ్ అనే వ్యక్తి అంటున్నాడు. ఇది చూసిన తర్వాత ఇప్పుడు మన బిగ్ బాస్లో వై ఆర్ హోమోసెక్షువల్స్ దేర్ ఇన్ బిగ్ బాస్ అండి? ఇట్ ఈజ్ వోకిజం. కాబట్టి మన మెదళ్లను ప్రభావితం చేసే ప్రయత్నము యుద్ధ సమయాల్లోనే కాదు, యుద్ధేతర సమయంలో కూడా జరుగుతోంది. ఇదంతా కూడాను ఈ ఎన్జిఓల ద్వారా, ఈ రకరకాల విద్యా సంస్థల ద్వారా, రకరకాల ఎంటర్టైన్మెంట్ సంస్థల ద్వారా. దోస్తానా అని హిందీలో ఒక సినిమా వచ్చిందండి, మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు. జాన్ అబ్రహాం, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా నటించినటువంటి సినిమా. దట్ ఫిల్మ్ డిస్కసెస్ గే రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది ఆ ఫిల్మ్. 15 ఏళ్ల క్రితం వచ్చింది అది. అంతకు ముందు ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో సీతా రాధ అనేటటువంటి 2 వితంతువులు వాళ్ళ మధ్య సమలైంగిక సంబంధాల మీద ఫైర్ అనే పేరుతో సినిమా వచ్చింది. ఈ దేశం ఫైర్ పైన పోరాడింది, కానీ దోస్తానా వచ్చేటప్పటికి 15 ఏళ్లలో ఈ దేశం పోరాటం మానేసింది. కాబట్టి నెమ్మదిగా మనం మెదళ్ళని ఎలా ప్రభావితం చేస్తున్నారో చూడండి. కాబట్టి యుద్ధ సమయంలోనే కాదు, యుద్ధేతర సమయంలో కూడా మన బ్రెయిన్స్ని ప్రభావితం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. పంచభూతాల మీద ఫైర్, వాటర్, ఈ మొత్తం సిరీస్ వేశారు వాడు. ఇప్పుడు డిఫెన్స్ లేదా మన విదేశాంగ రహస్యం రా కానీ IB కానీ వీటిల్లో కూడా ప్రవేశించిన డీప్ స్టేట్ లేదా మనం ఈ రంగాలలోకి ప్రవేశించలేదు. మన సైబర్ వైపు కానీ నిజానికి డిఫెన్స్లో ఇటీవల ఒక కేసు వచ్చింది, మీలో ఎంతమంది దృష్టికి వచ్చిందో తెలియదు. డిఫెన్స్లో మొట్టమొదటిసారి ఒక డిఫెన్స్ ఆఫీసర్ డిఫెన్స్లో వాస్తవానికి మతం ఉండదండి, సైనికుల మతమే సైనిక అధికారుల మతం. ఎందుకంటే 1857లో సైనికుల తిరుగుబాటుకి కారణము మతము అని చెప్పి బ్రిటిషర్లు నమ్మారు. కాబట్టి ఆ తరువాత నుంచి వాళ్ళు రిలీజియస్ న్యూట్రల్ అట్మాస్ఫియర్ని బిల్డ్ చేశారు. చేసి ఏమన్నారు, ఈ సైన్యంలో ఈ బెటాలియన్లో 3 రెజిమెంట్స్ ఉంటాయి, ఈ 3 రెజిమెంట్లో ఒక రెజిమెంట్లో మరాఠీలు ఎక్కువగా ఉంటే ఇక్కడ మనము అష్టభుజాదేవి పూజ చేద్దాము, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అందాము, గణేష్ పూజ చేద్దాము. స్టార్టింగ్ ఫ్రమ్ ఆఫీసర్ టు డౌన్ టు ఎవ్రీ సోల్జర్ విల్ వర్షిప్ శివాజీ. దీనిలో గోర్ఖా ఉన్నారు అంటే కాళీమాతను పూజ చేద్దాం. దీనిలో సిక్కులు ఉన్నారు, సిక్కులు ఏది పూజ చేస్తారో దాన్ని పూజ చేద్దాం. ఈ వ్యక్తి, అతని పేరు ఐ థింక్ హిజ్ నేమ్ ఇస్ శామ్యుయల్ కమలేషన్. ఈ శామ్యుయల్ కమలేషన్
అతను వాదన మొదలుపెట్టాడు, నేను క్రిస్టియన్ని, నా మతము వేరే మతాల్ని పూజించేందుకు అనుమతించదు, కాబట్టి నేను గురుద్వారా వరకు వెళ్తాను, గురుద్వారా లోపల ప్రవేశించను. నా సైనికులందరూ నెత్తి మీద గుడ్డ వేసుకుంటారు, నేను గుడ్డ వేసుకోను. వాళ్ళందరూ గురు గ్రంథ సాహెబ్ని గౌరవిస్తారు, నేను గౌరవించను. ఇది నా మత హక్కు అన్నారు. వాస్తవానికి సైన్యంలో చేరే సమయంలోనే మనం ఆర్మీ రూల్స్లో సెక్షన్ 33 అని ఒకటి ఉంటుంది. సెక్షన్ 33 ప్రకారము యువర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ క్యాన్సిల్డ్ ద మూమెంట్ యు జాయిన్ ఆర్మీ. ఆర్మీలో చేరిన తరువాత నా ప్రాణాల్ని కాపాడుకునే హక్కు నాకు లేదు. నా రెజిమెంట్ చచ్చిపోతే దాంతోపాటు నేను చచ్చిపోవాలి. ఇది అక్కడి నియమం. దాంతో ఆర్మీ వాళ్ళు అన్నారు, లేదు నువ్వు వెళ్ళాలి, ఇక్కడ మతం ప్రసక్తి లేదు. ఈ వ్యక్తి లేదని అతన్ని ఆర్మీ నుంచి డిస్మిస్ చేస్తే ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. ఢిల్లీ హైకోర్టు తిట్టింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఆర్టికల్ 15 లేదా ఆర్టికల్ 24కి బదులు ఆర్టికల్ 33 ఆఫ్ ఆర్మీ యాక్ట్ని ఉపయోగించుకుని దాన్ని కోట్ చేసింది. కాబట్టి సైన్యంలోకి మతాన్ని తీసుకుని రావద్దని ఆ కమలేషన్ని తిట్టి పంపించింది, శామ్యుయల్ కమలేషన్ని. ఆర్మీలో కూడా ఈ కేసు తరువాత ఇటువంటి కేసులు 10-15 రావచ్చు. 10-15 వచ్చిన తరువాత నెమ్మదిగా ఎవరో ఒక కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారికి లేదు ఆర్టికల్ 14 ప్రకారం వ్యక్తిగత హక్కులు ఉన్నాయి, ఆర్టికల్ 25 ప్రకారం అందరికీ సమాన మత ప్రచార హక్కులు ఉన్నాయి, కాబట్టి మనము చేద్దాము అని చెప్పి అన్నారనుకోండి. ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత మొత్తం ఉల్టా పుల్టా అవుతుంది. అమెరికాలో మీరు చదివే ఉంటారు, పాకిస్తాన్లో ఒక మహిళా ఆర్మీ ఆఫీసర్ని పాకిస్తానీ తోటి ఆర్మీ సోల్జర్స్, ఆమె పేరు కమల్, ఆ కమర్ అనేటటువంటి కమర్ హాష్మి ఆమె పేరు, ముస్లిం అమ్మాయి, ఆర్మీలో ఉంది. ఆమెని తోటి ఆర్మీ ఆఫీసర్స్ రేప్ చేసి హత్య చేసి భారతదేశం కాల్చిందని, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాల్చారని చెప్పి తాలిబాన్లు కాల్చారని ప్రచారం చేశారు. తరువాత బయటపడింది అది విషయం. ఇది నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఆర్మీలో కూడా ఈ తరహా సమస్యలు వస్తాయి. అమెరికన్ ఆర్మీలో ఆల్రెడీ వచ్చాయండి. మనలో చాలామంది అమెరికన్ ఆర్మీ గురించి ఎవరన్నా చదివితే, అమెరికన్ ఆర్మీలో గేస్ హ్యావ్ బీన్ అలౌడ్ ఇన్ టు అమెరికన్ ఆర్మీ. ఇన్ అమెరికన్ ఆర్మీలో గేస్ అండ్ లెస్బియన్స్ ఆర్ అలౌడ్. అందరూ పెద్దవాళ్ళు కాబట్టి నేను ఈ పదాలని చాలా ఫ్రీగా ఉపయోగిస్తున్నాను. ది నంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ అట్రాసిటీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ అమెరికన్ ఆర్మీ. అమెరికాలో అక్కడ ఒక విధానం తీసుకొచ్చారు, DEI అనే విధానం తీసుకొచ్చారు. అదేంటంటే ఈక్వాలిటీ, ఇంక్లూజన్ అండ్ డిస్క్రిమినేషన్ లేనటువంటి వ్యవస్థ కావాలి. కాబట్టి ఇప్పుడు అమెరికాలో తాజాగా వచ్చేటువంటి ఏదన్నా మీరు హాలీవుడ్ సినిమా చూస్తే ఆ సినిమాలో కనీసం ఇంత శాతం నల్లవాళ్ళు ఉండాలి, ఇంత శాతం హిస్పానిక్స్ అంటే మెక్సికన్ స్పానిష్ ఆరిజిన్ పీపుల్ ఉండాలి, ఇంత శాతం మంది మీకు ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఉండాలి, ఈ హీరో ప్రతిసారి యూరోపియనే కాకూడదు, జేమ్స్ బాండ్ కూడా నల్లవాడు ఎందుకు కాకూడదు, ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. సో ఈ DEI అనేది సాఫ్ట్వేర్ కంపెనీలో ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ అమెరికన్ హాలీవుడ్లో వచ్చింది. అదృష్టవశాత్తు భారతదేశంలో ఇంత మటుకు రాలేదు. ఎందుకంటే మన దేశంలో ఇప్పటికీ హీరో పేరు విజయే. వాడు విజయ్ శర్మానా, విజయ్ గుప్తానా, విజయ్ చౌదరీనా, లేకపోతే విజయ్ రెడ్డి అన్నది మనకి తెలియదు. ఏదో అర్జున్ రెడ్డి లాంటి 1-2 సినిమాలు వదిలేస్తే హీరో కులం ఏంటో మనకి తెలియదు. కానీ ఇది మార్చే ప్రయత్నం అమెరికాలో ప్రారంభమైంది, మన దగ్గర కూడా వస్తుంది. మిత్రులారా, విషయం వచ్చింది, ఒక్క నిమిషం మీ సమయం తీసుకుని. గుండమ్మ కథ సినిమా మనలో అందరూ ఈటీవీ పుణ్యమా అని అన్ని వయసులో వాళ్ళు చూసుంటారు. గుండమ్మ కథలో ఎన్టీ రామారావు, సూర్యకాంతం మొట్టమొదటిసారి కలిసినప్పుడు డైలాగ్స్ ఒకసారి వినండి. మీరు కాపులే, మీరు పెద్ద కాపులే, మేరు పెద్ద కాపులే అంటాడు ఎన్టీ రామారావు సూర్యకాంతంతో. సూర్యకాంతము జన్మతః బ్రాహ్మణురాలు, ఎన్టీ రామారావు కమ్మవాడు, డైలాగ్ రాసిన పింగళి నాగేంద్రరావు బ్రాహ్మణుడు, ఆ తర్వాత సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి బిఎన్ రెడ్డి గారో లేకపోతే నాగిరెడ్డి చక్రపాణిలు రెడ్లు. కాపులు అన్నటువంటిది ఎంత ఓపెన్గా కాస్ట్ని డిస్కస్ చేశారండి. తన మతమేదో తనది, మన మతం అసలే పడదోయ్. మిస్సమ్మలో ఇది పాట, ఇది మనందరం పాడింది. మల్లీశ్వర్ సినిమా చూడండి. మల్లీశ్వర్లో నాగరాజు మళ్ళీ జాతర నుంచి సంత నుంచి వస్తుంటే వాన పడుతుంటే వాళ్ళు వచ్చి ఒక గుహలో దాక్కుంటారు. గుహలో ఉన్నప్పుడు
మళ్ళీ డాన్స్ చేస్తుంది, పిలిచిన బిగువట్రా పాట పాడుతుంది. ఆ పాట పాడిన తర్వాత రాయలు పెద్దనామాచుడు చూసి చప్పట్లు కొడతారు. ఈ అమ్మాయి సిగ్గుపడుతుంది. ఆ తర్వాత మీరు ఎవరు నాయనా అని అడుగుతాడు. మీరు ఎవరు నాయనా అంటే ఎన్టీ రామారావు 2 చేతులు ఈ రకంగా పెట్టుకుని ఛాతీ విరిచి డైలాగ్ చెప్తాడు. ఎవరైనా చెప్పగలరా అండి? మేము పద్మశాలీలమండి, మా మామయ్యకి 100 మగ్గాలు ఉన్నాయండి అన్నాడు. ఈ దేశంలో కులము వివక్షకి కారణం కాదు, కానీ ఈ డీప్ స్టేట్ వచ్చిన తర్వాత కుల ఘర్షణలు వస్తున్నాయి సినిమాలు. కాబట్టి డీప్ స్టేట్ అనేది కేవలము మిలిటరీలోనో లేకపోతే ఇంకో రంగంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ వస్తున్నది. మీలో పిల్లలు ఎవరన్నా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివితే, మీ పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివితే దయచేసి పిల్లల్ని అడగండి, మీకు 17 నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెప్తారు. ఆ 17 నియమాలు ఏంటో చెప్పండి అని. వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రెస్ బుక్లోనో ముందు పేజీలో 17 నియమాలు రాసుంటాయి. ఆ 17 నియమాలలో ఒకటి DEI, యాంటీ డిస్క్రిమినేషన్, ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజన్. దీనిలో వాడి యొక్క జెండర్ విషయంలో డిస్క్రిమినేషన్ ఉండకూడదు. వాడి యొక్క జెండర్ని బట్టి అసలు జెండర్ అనేది పుట్టుకతో రాదు, నీ జెండర్ని నువ్వే నిర్ధారించుకోవచ్చు. ఈ 17 మనం ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్న మన పిల్లలు మనవాళ్ళు పొద్దున అక్షయ్ మధ్యాహ్నానికి క్రాంతి అయ్యేటటువంటి జాతిలోకి డెవలప్ అవుతున్నారు. కాబట్టి ఇది కేవలము ఒకదానిలోనే కాదు మిత్రులారా, అన్నిట్లలో శ్రీనివాసరావు గారు అన్నిట్లలో కూడాను ఓన్లీ ఆర్మీ, డిఫెన్స్ లేకపోతే ఇంకొక సైంటిఫిక్ కమ్యూనిటీలో మాత్రమే కాదు, అన్నిట్లోనూ ఈ రీసెర్చ్ జరుగుతోంది. ఈ రకమైనటువంటి ఐడియాస్ని జొప్పించే ప్రయత్నం జరుగుతుంది.